ప్రాణాలు తీసిన ఈ నలుగురిని రూపుమాపడానికి నీ రోజా మాయలాడిగా మారుతుంది. ఇక ఒక్కొక్కరిని చంపి నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను. ఏమిటి అవతారం? దేశం మార్చేశావే? అలా దిగపోతున్నావా? లేదు పగటి వేషాలు వేస్తున్నావా? అదే సర్కస్ లో చేరబోతున్నాడు. అలాగే ఉంది. దేశాలు గ్యామరగా ఉండాలని కుళ్ళుకొని చెప్తున్నారు. అవునవును, సాయిబుల పెళ్లిలో పెట్రోల్ ఆక్సైడ్ మోసేవాళ్ళే ఉన్నావు. మీరంతా కావాలని అంటున్నారు గాని ఆయన ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నారో, ముచ్చచ్చేలా ముచ్చటగా ఉన్నారు. ఒకరితో నాకు అనవసరం. నా రోజాకు నచ్చింది, నాకంతే చాలు. రోజా, కాఫీ పట్టరామా? నా ఆట మీరాడండి. అలాగే అలాగే. ఒరే మారిగా, దశ అంటే నీదిరా. మా ముందు గోచిగుడ్డ కట్టుకుని గుర్రాల గుగ్గిలు పెట్టుకునేవాడి. ఎంత మారిపోయావురా. ఆ గుడ్డి కళ్ళద్దాల నుంచి తర్వాత దుద్దు గానీ మొక్కే. హలో, ఎవరండి? మాధవరావా? పట్రా మారిగా, ఈ రోజు ఛాన్సులన్నీ నీకే. దశ మారింది. ఎవరో అమ్మాయి ఫోను వత్తనా? కొంపదీసి మా ఫ్యామిలీస్ కాదు కదా. జరగా. హలో, నేను మారిగా మాడుతున్నాను. మాధవరావు మాడుతున్నాను. రే మాధవరావు, చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోందిరా. ఎవరు? మాయలాడి. ఏంట్రా చేదు మింగిన వాళ్ళ మొహమాలా పెట్టా? బర్తరఫ్ అయిపోయిన పార్టీ ప్రెసిడెంట్ అలా అయిపోయి అవతల పని పెట్టుకుని ప్రాణం ఇస్తాను బెరుతాడు. అదే ఆ హోళ నువ్వు. నిన్ను చంపే ధైర్యం ఎవరికి ఉందిరా మారిగా? ఎవరో మాయలాడట. ఈ రాత్రికి ప్రాణం తీస్తానని అవతల ఫోన్ చేసి బెదిరిస్తా ఉంది. నిజంగానా? మీదొట్టు. ఇదిగా, ఈ రోజుల్లో డబ్బున కుర్రవాళ్ళు ఏం తోచక ట్రైన్ కూల్ చేస్తామని, మనుషులు చంపేస్తామని ఫోన్లు చేస్తారు. ఇదేం పట్టించుకోకు. మరి అలా కొట్టిపారేకు. ఒరే మారిగా, ఎందుకైనా మంచి నీ జాతలో నువ్వు ఉండు. ఉంటారా మహా చెప్పొచ్చా? ఎక్కడికి? కావడానికి. తదాస్తు, వెళ్ళిరా. ఆకాశం కూడా ఇలాగి నేను లాగించేస్తా. రే మాధవరావు, నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోంది ఈ మాయలాడి. ఏది ఎప్పుడొచ్చో? ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు మీ రోజా. ఏ టైంలోనైనా రావచ్చన్నారుగా, అందుకే వచ్చాను. రా. వెళ్ళొద్దు, రా. కూర్చో కూర్చో కూర్చో. చూడు, నువ్వు నా సందమావే. ఎంతకాలం నీ కోసం ఎంత శాఖాతికలైపోయానో నీకు తెలుసా? అందులో నువ్వు ఒంటరిగా భయపడికొస్తున్న ఈ సమయంలో నీ రాక నాకు ఊపిరి పోసిందే. మంట కొడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. మన తొలి రాత్రి ఏర్పాట్లకు. ఆఖరి పెగ్. ఆఖరి పెగ్గా? బాటిల్ ఖాళీ. ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. అవసరం లేదు, అంతకు మించిన కొత్త మత్తు నేను ఇస్తాగా. అయితే పద పద. ఎందుకంతా? మీరే చెప్పారుగా, నేను కోరితే ప్రతి రాత్రి దీపావళి అవుతుందని. నా కోరికను ఈ బెడ్ మీద ఇలా తీర్చుకోవాలని ఆశ. ఏ బాలేదా? బాగానే ఉంది.
పొరపాటున నిప్పంటుకుంటే మనిద్దరికి ఈ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందేమోనని. ఆఖరి రాత్రిగా ఎవరికి? నీకే ఏమి అనేది? చెప్పానుగా, ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు ఈ రోజా. నీ మృత్యువే ఈ రోజా రూపంలో వచ్చిందిరా. ఎవరు? మాయలాడి. నువ్వా మాయలాడి? నన్ను చంపడం నీ తాత తరం కాదే. ఆ బుల్లెట్స్ అన్ని ఇక్కడున్నాయిరా. ఒరే మారిగా, నేను సృష్టించిన ఈ దీపావళి నీ బ్రతికి అమావాస్య కాబోతోంది. ఇదేమిటి? బాబు, మహేంద్ర బాబు కాదు, ఉల్లిని మల్లెనుకొని ఉప్పుని కర్పూరం అనుకొని నీలాంటి నీచుల్ని తనవాళ్ళనుకొని భ్రమపడ్డ అమాయకుడు. నీ రాక్షసత్వానికి బలైపోయిన నా ప్రియుడు. నీ ప్రియుడా? అవునరా, మీరు చంపింది మహేంద్ర బాబుని మాత్రమే కాదు, అతనిలో ఉన్న నన్ను, అతని ఊహల్లో ఉన్న మా పచ్చని జీవితాన్ని. నా మహేంద్ర బాబు నా కాకుండా చేసి నాకు జీవితమే లేకుండా చేసిన మీ నలుగురు ప్రాణాలు తీయడమే నా ఆశయం. నన్ను చంపకు, నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు, నా మహేంద్రని నాకు తెచ్చవు. పోయిన ప్రాణాలు నీకెలా ఇవ్వను, ఇంకెవరిని కోరుకో. అయితే నీ ప్రాణాలు కోరుకుంటున్నాను. Don't move. రోజా, రోజా, తలది, రోజా, తలది, రోజా, చంపు రోజా, చంపు, నీకేం కావాలన్నా ఇస్తాను, చంపు రోజా. నీతో ప్రారంభమయ్యే ఈ మారణకాండ మీ నలుగురు చావులతోనే అంతం కావాలి. చంపొద్దు. పక్క గదిలో ఈ నాటు బాంబులు దొరికాయి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇమీడియట్ గా గది సీల్ చేయించు, గట్టి బందోబస్తు పెట్టించు. ఎస్ సార్. ఇప్పుడేమంటావు లవణమూర్తి? ఇవి నాటు బాంబులు కాదు, టపాకాయలు. ఇతడు మా స్నేహితుడు కాదు, ఇంకెవడో అంటావా? అవి టపాకాయలు కాదు, నాటు బాంబులే. అతను ఎవరో కాదు, నా స్నేహితుడే. అయితే నువ్వేమంటావు ఇన్స్పెక్టర్? మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటాను. ఎందుకు? ఈ వ్యాపారంలో మీరు పార్ట్నర్స్ కనుక. ఇంకో విధంగా చెప్పాలంటే మీ వ్యాపార తగాదాల కారణంగా ఇతన్ని మీరే హత్య చేసి ఉంటారని అనుమానించాలి. ఇన్స్పెక్టర్, కేవలం అర్థం లేని నీ ఆరోపణలతో మమ్మల్ని అవమానం చేస్తున్నావు. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి నీకు దొరికిన ఆధారాలు చాలవు. అరెస్ట్ వారెంట్ కావాలి. అదెంతో పని, క్షణాల మీద తెస్తాను. మిమ్మల్ని దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేస్తాను. మైండ్ ఇట్. నాకు భయంగా ఉంది. నిజంగా వారెంట్ వేస్తాడేమో. నువ్వేం భయపడు. వాడు అరెస్ట్ వారెంట్ తెచ్చేలోగా వాడిని డైరెక్ట్ గా యమలోకానికి పంపించే ప్లాన్ నేను చెప్తాను.